ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, సూసైడ్స్ చేసుకోవటం ఎంత ఎక్కువగా ప్రతి ఇంకా భయం వేస్తుంది. గంటకి ఆ న్యూసే చూసేస్తామా ఏంటి, ఎటు వెళ్ళిపోతున్నాము ఏంటి అనేసి. పెద్ద మంచి ప్రొఫెషన్స్లో ఉన్న వాళ్ళు, బాగా చదువుకొని సమాజాన్ని చూస్తున్న వాళ్ళు, చిన్న వయసు వాళ్ళు ఎలా తను చాలిస్తున్నారో అర్థం కావట్లేదు రమ్మగారు. ఎంత బాధ అనిపిస్తోందంటే, భర్త ఏదో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడని దానికి చనిపోతాం ఏంటి సొల్యూషను ఏమిటి? ఇప్పుడు వాడు అలా అనకూడదు కానీ చెయ్య, ఏమిటి ఈ మొగుడు లేకపోతే బతకలేరమ్మా, నాకు అసలు అర్థమే కాదు. వెంటనే మీరు వివాహ సంబంధాలు ఇలా అంటారా, ఏంటేంటో మాట్లాడతారు. మన సమాజం అంటే ఏం సమాజం? మనిషిని మించిన సమాజమా జయ? అస్సలు లేదండి. మనుషులు ఉంటే కదా మా సమాజం. అంతేగా. ఇప్పుడు ఒకళ్ళు ఏదో చేశారు, ఏదో అయ్యారు, దానికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వద్దు. నీకు ప్రాబ్లం వచ్చింది, ప్రాణాలు చాలించుకోవద్దమ్మా. కావాలంటే ఆ బంధానికి వీడుకోలు చెప్పండి, ఒక దెబ్బకి అయిపోతుంది. కనీసం వేరే ఆప్షన్స్ ఉన్నాయి, సమాజానికి ఉపయోగపడచ్చు. మీ అమ్మా నాన్న ఉంటారు. ఎందుకోనో జయ, చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు ఈ వయసు, ఈ ఆడని లేదు, మొగం లేదు, చిన్నపిల్లలని లేదు, పెద్దవాళ్ళని లేదు, చదువులేని వాడని లేదు, చదువుకున్న వాళ్ళని లేదు, చిన్న పొన్న కారణాలతోటి ఎందుకు చాలించుకోవాలి? ఇందులో నాకే విసుగ్గా ఉంది, నేనే చేయలేకపోతున్నాను, నాకే చేత కావట్లేదు, నాకే అనారోగ్యం ఉండవు. వాళ్ళేదో అన్నారు, వాళ్ళేదో చేసి, ఎవరో ఏదో అన్నారని, చేశారని, చెయ్యలేదని, తమతో కలిసి రావట్లేదని, నీకు నువ్వు ఇంపార్టెంట్ ఎప్పుడు అవుతావు అసలు? అంతే కదా. జనరల్గా మనం అన్నిట్లలో సెల్ఫిష్గానే ఉంటాం జయ. ఏమిటో ఇలాంటి ఒక నిక్ ఆఫ్ ద మూమెంట్లోకి, ఆ ప్రత్యేక సందర్భాల్లో నీకయ్యి నువ్వు నిలబడవలసిన సమయంలో ఎవరి కోసమో తను చాలిస్తామంటారు. వాళ్ళకంత వర్త్ ఉందా, అంత విలువేం ఉందా వీళ్ళకి? ఎవరికైనా ఏముంటుందమ్మా? 2 రోజులు ఆగితే అంతా మామూలు అయిపోతుంది. నాకు చాలా బాధగా ఉంటుంది. అసలు వచ్చేటప్పుడే ఆ టీవీలో న్యూస్ చూసి వచ్చాను నేను ఈరోజు. ఇప్పుడు అమ్మాయి ఎవరో డాక్టర్ట, అతను హస్బెండ్ డాక్టరే, ఇద్దరు ఏదో ఆసుపత్రిలో పనిచేస్తున్నారు. అతనికి ఎవరితోనో స్నేహంట అబ్బాయికి. ఆ ఎవరో అమ్మాయితో స్నేహం ఉండటం వల్లే, అమ్మాయి వల్లే, మా అల్లుడి వల్లే మా అమ్మాయి సూసైడ్ చేసుకుంది. వాడికి శిక్ష పడాలంటారు వాళ్ళ అమ్మా నాన్న. వినొచ్చా నేను? డాక్టర్ అంటే ఎంత శ్రమ చేయ, ఎన్ని గంటలు, రోజుకి ఎన్ని గంటలు నుంచుంటే ఒక స్టూడెంట్ డాక్టర్ అవుతుందో తెలుసా? మరి ఆ పాథాలజీ క్లాసులు, ఆ తర్వాత మా ఎనాటమీ క్లాసులు. ఎనాటమీ అంటే శవాన్ని పెట్టుకుని గంటల తరబడి నిలబడతారమ్మా పిల్లలు. పాపం ఎన్ని గంటలు నుంచోవాలో, రోజుకి ఇన్ని గంటల నుంచుని, ఇన్ని రకాలు చదివి, ఇన్ని పుస్తకాలు చదివి, ఎన్నో ఇవి చేసుకుని, అసలు వీళ్ళు డాక్టర్లు అవ్వడానికి బేసిక్ థింగ్ ఉంది చూడు, నీట్. అదొక చావు దగ్గరకు వచ్చే పని. అది చేసి డబ్బులు ఉండకో ఈ ఉద్యోగం చదువుకుని పీజీలు చేసి, పీజీ ఎంట్రన్స్ అసలు మామూలు కష్టం కాదు అది. పగవాళ్ళకు కూడా వదిలేను అయినా ఈ చదువు అనిపిస్తుంది. వాళ్ళు చదివే చదువు చూస్తే ఇంత కష్టపడి ఏమిటో చదువుకుని 100 మందికి ఉపయోగపడతాం మనం బతికుంటే అన్న ఆలోచన లేకుండా అబ్బాయి ఏదో చేశాడు. పోలీస్ రిపోర్ట్ ఇరికిచ్చు, డివోర్స్కి వెళ్ళు, పరువు తీసి రోడ్డు మీద పెట్టు, ఎన్ని రకాలుగా ఎన్ని చేయొచ్చు. ఇప్పుడు నేను సలహా చెప్పట్లేదమ్మా, ఆ మిగిలిన వాళ్ళకి సలహా చెప్తున్నాను అనుకోకండి. ఒక అతను తప్పు చేస్తే నైతికంగా ఒకడు పతనమైతే వాడిని రోడ్డు మీద పెడతావా? ఆ పతనం అయిపోయిన వాడి కోసం నువ్వు ఎక్కడో గంగలో దుక్కితే అమ్మా నాన్న అన్యాయం అయిపోరమ్మా. మరి ఇంత చదువు వృధానా? నేషనల్ వేస్ట్ కాదు ఇది, భారతదేశానికి నష్టం అమ్మా ఇది. ఒక డాక్టర్ పోవటం అంటే వాళ్ళ చదువుకి ఎంత ఖర్చు అయింది, ఎంత సమయం, ఎంత వయసు, దాని మీద పాపం ఎన్ని సరదాలు మానుకుంటారోనమ్మా ఈ చదువు కోసం. అన్నీ మానుకుంటే చచ్చేలా చదివి ఎన్ని త్యాగాలు చేస్తారు, ఎంత కష్టపడతారో. అసలు ఆ డెలివరీల గైనకాలజిస్టులు వాళ్ళు వాళ్ళకి నిద్ర ఉండదు, భద్ర ఉండదమ్మా. రాత్రి పగలు ఉండదు, ఎంత కష్టపడతారు. ఎవరి కోసమో వదిలేయటం ఏమిటి? వాడిని వదిలేయచ్చుగా అసలు. అంతే కదా. అతను ఎందుకు వదిలేయకూడదు? ఈ అమ్మాయి పర్టికులర్ కేసు అని మాట్లాడటలా. ఒకటితోటి ఏదైనా మనకి సమస్య ఉంటే నయానో భయానో చెప్పు, పెద్దవాళ్ళని కూర్చోబెట్టండి, అవలేదు, అడ్వకేట్ని కూర్చోబెట్టండి, అవలేదు, అని వదిలేయండి. వాళ్ళని వదిలేస్తే సరిపోతుందిగా. ఈ జీవితాలు వదిలేసుకోవటం ఏమిటమ్మా? ఎందుకు ఇంత చాలించాలి? ఈ చదువుకున్న ఆడపిల్లలు కూడా ఇలాంటి మూర్ఖతకి ఒక కష్టంగా ఉంటుంది జయానే, కాదని అన్ను. భలే నొప్పిగా ఉంటుంది. మనతో పాటు ఉన్నవాడు ఇంకెవరి అట్రాక్షన్లోనో పడ్డాడని, వాళ్ళ ఆకర్షణకి లోనై నన్ను నిర్లక్ష్యం చేశాడంటే మనసు చాలా దెబ్బతింటుంది. అభిజాత్యం దెబ్బతినేస్తుంది, మన అహం మీద దెబ్బ. దీన్ని తట్టుకోవటం కష్టమే.
కానీ దానికోసం ప్రాణాలు అయితే వదిలేయక్కర్లేదు. ఇంత పనులకి దిక్కండమ్మా బంగారు తల్లులు. ఏదైనా సమస్య వస్తే, ఇంతకంటే పెద్ద పెద్ద సమస్యలు ఉన్న వాళ్ళు బోళ్ళంతమంది బతికి జీవించి చూపిస్తున్నారు. ఏం కర్మమ్మా, ఇంత చదువుకొని చదువు లేదు, సంధి లేదు, డబ్బులు లేవంటే పోనీ ఏదో చేసాం. అన్నీ ఉన్నాయే, మరి అన్నీ ఉంటున్నాయి. ఈ చదువుకునే చిన్న చిన్న ఆడపిల్లలు, స్కూల్ గోయింగ్ గర్ల్స్, స్కూల్ గోయింగ్ పిల్ల అంటే ఎంత పిల్లమ్మా, సరిగ్గా దానికి ఆవకాయ అన్నం కలుపుకు తింటాను రాదు చిన్నపిల్ల. ఈ ఇంటర్మీడియట్లో ఫెయిల్ అయిపోవటము, లేకపోతే ఏదో సెట్ రాలేదు, నీట్ రాలేదు, ఎంసెట్ రాలేదు, ఇంకోటి ఏమిటో రాలేదు. ఈ ఏడాదికి రాకపోతే వచ్చే ఏడాదికి రాదు, వస్తుంది కదా. వస్తువులు, తమ అనుకున్న వస్తువు, ఫోన్లు లేవని కూడా పిల్లలు సూసైడ్ చేసుకుంటున్నారమ్మా. అవును రమ్మగారు. అడిగిన ఫోన్ కొనలేదని, రిమోట్ కోసం సూసైడ్ చేసుకున్న పిల్లని కూడా చూసాం. వాటి కోసం కొట్లాడుకోవటం, ఎక్కడా కాంప్రమైజ్ కామనుకోవటం. ఎక్కడ కాంప్రమైజ్ అవుతారు? జీవితాలు సాధించే దగ్గర కాంప్రమైజ్ అయిపోతున్నారు. నేను అనుకుంటా జయ, ప్రతి స్కూల్లో ప్రతి సంవత్సరం ఒక 5వ క్లాస్ 7వ క్లాస్ నుంచి మొదలుపెట్టి ప్రతి స్కూల్లోనూ, ప్రతి క్లాస్కి, ప్రతి కాలేజ్లోనూ, ప్రతి ప్రొఫెషనల్ కాలేజీలోనూ పిల్లలకి ఈ జీవితాలు సాధించకూడదు అని పాఠాలు చెప్పేది ఒక్క క్లాస్ అయినా ఉండాలి నెలలో. జీవితం యొక్క విలువ అదే జీవితపు విలువని తెలియజేసేలాగా నీకు నువ్వు ప్రాముఖ్యత ఇచ్చుకో. బతికుంటే బలుసాకు తినచ్చు, బతికుంటే ఇంతకంటే అద్భుతమైనది ఇంకొకటి లభిస్తుంది. ఉండాలిగా ముందు మనం. అంతే కదండి. ఇవి నేర్పాలేమో అనిపిస్తుంది. ఖచ్చితంగా అలాంటి అవసరం పడుతోంది రమ్మగారు. చాలా ఇద్దరు పిల్లలు, ముగ్గురు పిల్లలు ఉండి వాళ్ళతో భర్తలతో ఏదో సమస్య రాగానే పిల్లల్ని చంపేస్తారు, వీళ్ళు చచ్చిపోతారు. అవునండి. పిల్లల్ని తోసేయటం, తల్లి చచ్చిపోతుంది, పిల్లలు బతుకుంటారు. లేదా పిల్లలు చచ్చిపోతారు, తల్లి పిశాచి బతికే ఉంటుంది. రాక్షస పుటక, ఏం పుటకో దాని పుటక, బతుకుంటారు. ఎంత హింస, ఎంత నరకమమ్మా. జీవితాంతం నరకమే కదా. మళ్ళీ ట్రై చేసి వెళ్ళిపోతావా పోని? అవును రమ్మగారు. ఏం చేస్తారు? ఎందుకు ఇంత పనులు చేస్తారు? బతికి చూపిద్దామని ఎందుకు అనుకోవట్లేదమ్మా? ఇన్ని రకాలు నేర్చుకుంటున్నారు ఆడపిల్లలు, ఎంతంత చదువులు చదువుతున్నారు. అసలు మన నాడు చదువు ఉందా? ఈ పరుగుందా? ఈ పోటీ ఉందా? అసలు ఇన్ని ఉద్యోగాలు ఉన్నాయా జయ? అసలు ఎక్కడ రమ్మగారు? ఏమీ లేదు. అసలు ఎన్ని అవకాశాలు ఉన్నాయమ్మా ఆడపిల్లలకి. అవును. పైగా సెకండ్ మ్యారేజ్ తప్పు కాదు మన సమాజంలో, థర్డ్ మ్యారేజ్ కూడా తప్పు కాదమ్మా. లోకల్లో అంతా చేసుకుంటూనే ఉన్నారు. అంతేగా. ఇది కాకపోతే ఇంకొకటి, నువ్వంటూ ఉంటే ఏదో ఇంకొకటి, నువ్వే లేకపోతే ఇంకా 1 లేదు 2 లేదు. అంతేగా. ఆ పేరెంట్స్, ఆ కజిన్స్, మీతో ఉన్న సమాజం అంతా కుదేలైపోతుంది కదా. మరి ఎందుకు ఈ ధ్యాస ఉండటం లేదు? ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఎవరితోటైనా మాట్లాడచ్చు కదా. మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడుకోలేరు, చిన్నతనం. థర్డ్ పార్టీని చూడండి, ఎన్ని అవకాశాలు వచ్చాయి. మాతో కూడా మాట్లాడచ్చు కదా. అంతే కదా. ఎవరో ఒకళ్ళతోటి మాట్లాడి దీని నుంచి తప్పించుకునే మార్గం ఏంటంటే ఈ సూసైడల్ ఐడియాస్ వస్తాయి జయ. ఇవే కాదు, అప్పులు, బాధలు, కనీస అవసరాలు తీరకపోవటం, ఏదో తెలివిగా చేస్తున్నాం అనుకుని ఎక్కడో బొక్కబోర్లా పడ్డం, మోసపోవటం, అవమానపడ్డం, డబ్బు చాలదు, ఎక్స్ప్లాయిట్ అవుతుంటారు. ఒక్కొక్క చోట ఎవరో వీళ్ళని ఎక్స్ప్లాయిట్ చేస్తారు. ఇలాంటివి వస్తాయి. ఏదొచ్చినా సరే మరణం దేనికి సొల్యూషన్ కాదు. అంతే. మీతోటి నాకు తగ్గిపోతుంది ఇది అని అనుకుంటే గనక మీ అంత స్వార్థపరులు ఇంకెవ్వరూ లేరు. మీ ఒక్కరితోటి తీరదు. మీరేదైనా ఇలాంటి పని చేస్తే మీ మొత్తం సమాజం అంతా మీద ఈ ముద్ర ఉంటుంది. అంతే. మీరు ఒక బ్యాడ్ ఎగ్జాంపుల్గా ఉంటారు. నువ్వు చాలించినట్టే ఇప్పుడు నువ్వు బాగా చదువుకున్నావు, నిన్ను చూసి మీ కజిన్ సిస్టర్స్ అందరు ముందుకు వస్తారు, ఎగ్జాంపుల్గా తీసుకుంటారు. ఇప్పుడు నువ్వు ఇలా దూకావు, అక్కడికి హతమారిపోయావు, ఇంకా లేవు, ఇక నీకు లేదు ప్రపంచం. నీతో పాటు వీళ్ళందరి ఆశని పాడు చేయలేదు. సరిగ్గా ఆలోచించండి. ఏదైనా సమస్య వస్తే బట్టబయలు చేసుకోండి, దాన్ని 10 మందికి చెప్పండి, 10 రకాల ఐడియాలు తీసుకోండి, లేదా ఒక్కరికైనా చెప్పండి. వాళ్ళు మిమ్మల్ని సరిగ్గా గైడ్ చేస్తారు. కొద్ది రోజులు గ్యాప్ తీసుకోండి, ఎక్కడికైనా వెళ్ళండి. ఈ రొటీను దైనందిన జీవితం విసుగ్గా ఉండి ఇందులో నుంచి బయటపడలేమనిపిస్తే దారి మార్చుకుంటే సరిపోతుంది. అంతే. ఆ అవకాశం ఎందుకు తీసుకోరు? ఈ అవకాశమే తీసుకుంటారు ఎందుకు? ఇందులో మళ్ళీ మగవాళ్ళ దౌష్ట్యాలు, మగవాళ్ళవేవో అలవాట్లు, వాళ్ళ పద్ధతులు, మధ్యలో వాళ్ళ తల్లులు, వాళ్ళ చెల్లెళ్ళు కూడా చేరుతుంటారు. ఉద్యోగాలు, జీతాలు సరిగా ఇవ్వకపోవటాలు, తాగుబోత్తనాలు ఎన్నో ఉంటాయి. ఏమున్నా జీవితాన్ని మించింది ఏదీ కాదు. మన జీవితమే ఇంపార్టెంట్. మనం కనుక పిల్లలుంటే మరి మన పిల్లల పరిస్థితి మరి ఏమైపోతారు? వాళ్ళు ఈ తల్లి మధ్యలో చాలించుకున్న కష్టాన్ని ఓర్చుకోలేరు. పైగా ఏదైనా ఒకటి జరిగితే జయ డైరెక్ట్గా దీనివల్లే ఇది అని తెలియదు. ఇప్పుడు మనకు జ్వరం వచ్చింది, పారాసెటమాల్ వేసుకున్నాం, గంటలో ఒళ్ళకి చెమటలు పెట్టినాయి, నీకు క్లియర్గా తెలుసు పారాసెటమాల్ వల్ల నీకు జ్వరం తగ్గింది కదా. ఎవరైనా మరణిస్తే ఈ ఒక కారణమే అని చెప్పగలమా జయ? అస్సలు. ఇవాళ ఒకటి చెప్తారు, రేపొద్దున న్యూస్లో ఒకటి వస్తుంది,
ఎల్లుండి పొద్దున యూట్యూబ్లో ఇంకొకటి వస్తుంది, 4 రోజుల తర్వాత ఫేస్బుక్లో ఇంకో కొత్త నిజం నిగ్గు తేలుతుంది. వీటన్నిటి మీద అన్నిటి ప్రభావము పిల్లల మీద ఉంటుంది. నెగిటివ్ ఇంపాక్ట్ వచ్చేస్తుంది కదా రమ్మగారు. చాలా వచ్చేస్తుంది. ఈ మీరు వదిలిపెట్టిన ఈ బురద కాళ్ళ మచ్చలు, మీ అడుగుజాడలు, అవి మీ పిల్లలు మోసుకోవాల్సి వస్తారు. ఆలోచించండి, తొందరపడద్దు. బతికుంటే బలుసాకైనా తినచ్చు. ఎంత చేతులు కాలినా మళ్ళీ గ్రాఫ్టింగ్ చేయించుకోవచ్చు, మళ్ళీ కొత్త జీవితాన్ని మొదలు పెట్టచ్చు. ఒకసారి చాలించాక ఇక మనం చేసేదేం లేదు. నువ్వు వెళ్ళిపోతే నీ వెనకాల ఉన్న ఈ గుర్తుల్ని, ఈ మచ్చల్ని, ఈ బురదని, ఈ బాధని, ఈ కష్టాన్ని, కుంగుబాటుని మీ సమాజం మీద రుద్దేసి వెళ్ళిపోతారు మీరు. మనం ఒకళ్ళని చాలించుకున్నామని అనుకోకండి. కూర్చుని సార్ట్అవుట్ చేసుకునే ఆలోచన చేయండి. రైట్. ఎవరితోటైనా మాట్లాడండి. ఖచ్చితంగా ఆలోచించాలి మరొక్కసారి. నమస్తే రమ్మగారు. నమస్తే.